గవర్నమెంట్ తీసుకుందో ఇప్పుడు మెట్రోని అయితే ప్రైవేట్గా ఉంటేనే బాగుంటుంది. మెట్రోలో జర్నీ బాగుంటుంది, తక్కువ సమయంలో రీచ్ అవుతాం. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఇప్పుడు బైక్ మీద వెళ్తే టైం పడుతుంది. ఈ కాబట్టి ప్రైవేట్గా ఉంటేనే బాగుంటుందని ప్రపంచగాంచినటువంటి ఎల్ఎన్టీ సంస్థ మెట్రో నుంచి వైదొలుగుతా అని చెప్పి ప్రకటించడం, ఈరోజు ప్రపంచంలోనే ఈ యొక్క మెట్రో సంస్థలని నడిపించినటువంటి ఎల్ఎన్టీ సంస్థ మరి ఈరోజు మన హైదరాబాద్ నగరం నుంచి వైదొలుగుతున్నటువంటి ప్రకటన నిజంగా నాకు చాలా బాధాకరం అనిపిస్తుంది. ఈరోజు నగరంలో ఎంతోమంది ప్రజలు మెట్రో సేవలు ఉపయోగించుకుంటారు. రోజుకు నగరంలోని 5 లక్షల మంది ప్రజలు ఈ మెట్రో సేవలను ఉపయోగించుకొని వారి యొక్క గమ్యస్థలానికి వెళ్ళడం జరుగుతుంది. అట్లాంటి మెట్రో సమస్యల నుంచి ఎల్ఎన్టీ సంస్థ వెళ్ళడం నిజంగా చాలా, ఈరోజు ప్రభుత్వం ఈ యొక్క 21 నెలల్లో ఈ 20 కంపెనీలు మన హైదరాబాద్ నగరం నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మరి ఇట్లాంటి ప్రభుత్వం ప్రజలకి నిజంగా చాలా బాధాకరం. ఈరోజు ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు గత 15 రోజుల సంది వర్షాలు పడుతుంటే పబ్లిక్ ఎంతో ట్రాఫిక్ జామ్ అయ్యి ఇబ్బంది పడుతున్నారు. అలాంటి సమయంలో ఇప్పుడు మెట్రో కూడా ఇబ్బందిలా ఉంటే చాలా బాధాకరం. ప్రభుత్వం ఇలాంటి చర్యలకు ఉపయోగిస్తే ప్రజలు తిరగబడతారు. దయచేసి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు గమనించాలి. ఈ యొక్క ఎల్ఎన్టీ సంస్థలతో మాట్లాడి ఈ యొక్క సేవలు మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.